నువ్వు మారు మనసు పొందడానికి ఇదే సమయం. ఈ రాత్రి వేళ మీకు మాట చెప్తాను తల్లులారా, దేవుడు 2 సార్లు పిలుస్తాడు. ఒకటేమో నువ్వు మారు మనసు పొందాలని పిలుస్తాడు, నువ్వు రక్షణ పొందాలని పిలుస్తాడు. ఆయన రాత్రి వేళ పిలుస్తున్నాడు. నీ పాపాన్ని ఒప్పుకుంటే నిన్ను ఆశీర్వదిద్దామని అని పిలుస్తున్నాడు. నీ పాపాన్ని క్షమించి నీ ఆత్మకు రక్షణ, నీ జీవితానికి ఆశీర్వాదాలని పిలుస్తున్నాడు. నువ్వు వాయిదా వేస్తున్నావా? దీన్ని వాయిదా వేయచ్చు. మన మధ్య గన్నవరం ఏమైందంటే, గన్నవరం పక్కన పురుషోత్తపట్నం అనే ఊరుంది. అక్కడి నుంచి ఒక చౌదరి గారు మా చర్చికి వస్తున్నాడు. వాళ్ళ కుటుంబంతో రక్షణ పొందింది. ఈయన రాజకీయ నాయకుడు ఈయన. అయితే వాళ్ళ కూతురు బాగా ప్రార్థన చేస్తుంటే ఆయన వస్తున్నాడు. అని పేరు రామ్మోహన్ రావు గారు, ముసలాయన, 60 సంవత్సరాలు ఉంటుంది, మంచి పార్టీలో తిరుగుతున్నాడు. ఆయన వస్తున్నాడు. డిసెంబర్ నుంచి వస్తున్నాడు లేదా నవంబర్ నుంచి వస్తున్నాడు. వస్తున్నప్పుడు వాక్యం చెప్తున్నాను ఆయనకి, అంకులు మీ కుటుంబం అంతా రక్షించబడ్డారు, అందరూ పరలోకానికి వెళ్తే మీరు నరకానికి వెళ్తారా? ఈ రాజకీయాలు, ఈ పరపత్తులు ప్రభు ముందు ఏమీ పనికిరావు. మీ చేసే సమాజ సేవ ప్రభు ముందు పనికిరాదు. మీ ధర్మ కార్యాలు, మీ నీతిగా దేవుని ముందు మురికి గుడ్డలు. ఈ రాత్రిలో నీ పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొంది ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకుంటే మంచిదని చెప్తా అన్నాడు. అయ్యా మీరు చెప్పే వాక్యం అంగీకరిస్తున్నాను. జనవరి 1 బాప్తిసం పొందుతానన్నాడు. జనవరి 1 చాలామంది బాప్తిసం పొందడానికి ముందుకు వచ్చారు. ఈయన జారిపోయాడు. అన్నాడు జనవరి 1 పొందమంది అన్నాడు. ఈ రోజున నాకు చాలామంది రాజకీయ నాయకులతో పని ఉంటుందిగా, చర్చికి రావడం కుదరదన్నాడు. చర్చికి రాలా. నేను మళ్ళా దైవజనుడు, మనసులో బాధ అండి, మనసులో దేవుడు పెట్టిన ప్రేమ అండి. నేను మళ్ళీ అడిగాను, అంకులు మారు మనసు పొందుతానన్నారు కదా, మీరు బాప్తిసం తీసుకుంటాను, రక్షణ పొందుతానన్నారు కదా అంటే అన్నాడు. ఈస్టర్ తీసుకుంటాను అన్నాడు అనమాట అండి. ఈస్టర్ తీసుకుంటాడు. చూసారా, దైవజనుడు మారు మనసు పొందమని చెప్పిన ప్రతి పిలుపు దేవుని యొక్క పిలుపు ఇది. దిస్ ఇస్ నాట్ మై ఇన్విటేషన్, దిస్ ఇస్ గాడ్స్ ఇన్విటేషన్. దేవుడు నిన్ను ఆశీర్వాదంలో పాలుభాగస్తురాలు కమ్మని నిన్ను పిలుస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే గారి ఇంట్లో భోజనాలు రమ్మంటే పరిగెత్తుతావే? దేవుడు ఆ పరలోక విందులో పాలుభాగస్తురాలు కావడానికి, ఆయన దాచి ఉంచిన ఆశీర్వాద హక్కుదారురాలుగా కావడానికి, హక్కుదారుడు కావడం నేను పిలుస్తుంటే నువ్వు తిరస్కరిస్తావా? ఈస్టర్కి బాప్తిసం పొందుతానన్నాడు. ఈస్టర్కి తప్పించుకున్నాడు. ఈస్టర్ తర్వాత ఆదివారం వచ్చాడు, రాలేదు. మొన్న ఆదివారం వద్దామని చెప్పని తలస్నానం చేశాడు. చర్చికి వద్దాంలే అనుకున్నాడు. బాప్తిసం సంగతి అయ్యగారు మర్చిపోయాడు అనుకున్నాడు. కానీ నేను బాగా భారం దగ్గర మొన్న ఆదివారం, నిన్న ఆదివారం కదా, మొన్న ఆదివారం 10వ తారీఖు ఆదివారం ఆయన స్నానం చేశాడు. తెల్ల మంచి చౌదరి గారు మంచి అందంగా ఉంటాడు. ఆయన చక్క తెల్లని పంచి కట్టుకున్నాడు, టవల్ వేసుకున్నాడు, తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు. కూతురుతో చెప్పాడు, అమ్మా నేను చర్చకు వస్తానని చెప్పన్నాడు. బండి తీశాడంట. సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఒకేసారి బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చింది, హార్ట్కి స్ట్రోక్ వచ్చింది. భార్య కూతురు చర్చకు వచ్చారు. ఈయన వెనకాల మిగిలాడు, వస్తానని చెప్పని బయలుదేరాడు. వద్దామనుకుని బండి స్టార్ట్ చేయబోతున్నాడు. ఎక్కడో కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్ళాడు. అక్కడిని చర్చకొద్దామని కుప్ప కూలిపోయాడు, నొరగలకు ఎక్కేశాడు. ఆంధ్ర హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్కి. కోమాలోకి వెళ్ళిపోయాడు. సోమవారం నాడు నేను వెళ్ళాను, అంకులు అన్నాను, చెవుల్లో మాట్లాడుతున్నాను, స్పృహ లేదు. మంగళవారం అర్ధరాత్రి 12 ఆయన కన్ను మూశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి కాలమందు ఈ పిలుపును నువ్వు వాయిదా వేయొచ్చు. అక్కడ నరులారా తిరిగి రండని దేవుడిచ్చే పిలుపును వాయిదా వేయలేవు. వేసాకాలం అని వాయిదా వేయలేవు. నా పిల్ల పెళ్ళి అవ్వలేదని వాయిదా వేయలేవు. నా కొడుకు పెళ్ళి అవ్వలేదని వాయిదా వేయలేవు. నాకు ఇంకా వయసులో వాయిదా వేయలేవు. ఆ పిలుపు రాకమునిపే ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారని దేవుడు రక్షణ పొందడానికి, నిన్ను ఆశీర్వాదానికి వారసుడవడానికి పిలిచిన ఏ పిలుపును నువ్వు అంగీకరిస్తే ఈ రాత్రి వేళ నీకెంత ధన్యత, నీకెంత మేలు. ఈ రాత్రి వేళ పడిపోయిన మనసులో నుంచి నువ్వు మారు మనసులోనికి రా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ మొదటికి వస్తున్నాను. ఈలో ఏముంది? బలహీనత. ఆ బలహీనత కారణం ఏంటి? దయ్యం. ఈమె బలహీనత ప్రభావం ఎక్కడ పడింది? నడుము అంటే ఏమన్నాను? మనసులో ఎన్ని రకాలని చెప్పాను. మొదటి మనసు ఏమన్నాను? పడిపోయిన మనసులో వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. మీ యథార్థతకి స్తోత్రం. ఇప్పుడు పడిపోయిన మనసులో వాళ్ళు ఎక్కడికి రావాలి? మారు మనసులోకి వస్తారా? మేము వస్తామన్న వాళ్ళు చేస్తాను ఒకసారి చెప్పండి ప్లీజ్. నాన్న ప్లీజ్, సంతోషిస్తా. అదే నాకు సంతోషం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే మీకెలే అనుకున్న నేడే రక్షణ దినం. నేను వచ్చేసాను ఆ మారు మనసులోనికి. ఇప్పుడు మారు మనసు కలిగిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా? కీర్తన 51:10లోకి రండి తల్లి. కీర్తన 51:10. కీర్తన అమ్మా విన్నారా? ఇప్పుడు దావీదు ఏమన్నాడు? ఇప్పుడు చెప్పండి. దావీదు ఒకప్పుడు ఏ మనసు? పడిపోయిన మనసు. తర్వాత ఏ మనసు వచ్చింది? మారు మనసు. తన పాపాలు ఒప్పుకున్నాడు కదా, క్షమాపణ పొందాడు కదా. ఇప్పుడు ఏ మనసు కావాలంటే మారు మనసు ఉన్న వాళ్ళకి స్థిరమైన మనసు కావాలంట. స్తోత్రం చెప్పండి మరొకసారి. నాన్న మరొకసారి చెప్పండి.
ఏమనుకోకుండా పక్కన వాళ్ళు చేతి ఒకసారి మీ రైట్ హ్యాండ్ ఎత్తండి, మీ రైట్ హ్యాండ్ పక్కన రైట్ హ్యాండ్ పట్టుకోండి అమ్మో, ఇట్లా చెయ్యొస్తున్నాను ఇట్లాగా, ఇట్లా అట్లా ప్లీజ్. ఎస్, వెరీ గుడ్, స్తోత్రం. అమ్మా వింటారా? ఇప్పుడు మారు మనసు పొందిన వాళ్ళు ఏ మనసు పొందాలి? స్థిరమైన మనసు. అంటే క్రీస్తులో ఏమవ్వాలి? నువ్వు స్థిరమైపోవాలి, స్థిరపడిపోవాలి. ఇక నువ్వు అడ్డు ఇటు తిరగటం ఉండకూడదు. ఇక కొంతమంది గుడికొస్తారు, అయ్యగారు ఏదనంటే ప్రార్థన మానేసి పక్క చర్చికి వెళ్తారు. స్థిరమైన మనసు ఉండదు. మీకు మాట చెప్పమంటారా? యోసేపు ఉన్నాడు, మారు మనసు కలిగిన వాడు. ఒక స్త్రీ శోధించాలని చెప్పి ప్రయత్నం చేసింది, అన్నదమ్ములు గుంటలో వేశారు. ఒక స్త్రీ శోధించి జైల్లో వేసింది. కానీ తన మనసు దేవుడి వైపు నుంచి ఏమన్నా ప్రక్కకి వెళ్ళిపోయిందో చెప్పండి? వెళ్ళిపోలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మనసు కలిగి ఉండాలి మనము? స్థిరమైన మనసు. యోబు భక్తుడు ఉన్నాడు, సుఖాలు వచ్చినప్పుడు దేవుని స్తుతించాడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, విశ్వాసి అయినటువంటి వాడు నువ్వు ఏ సంఘంలో రక్షించబడి బాప్తిసం పొందావో ఆ సంఘంలో నువ్వు స్థిరంగా ఉండాలి. ఒకవేళ నువ్వు అన్యుడు అయితే గనక నువ్వు ఈ రాత్రి వల్ల యేసు ప్రభు దగ్గర పాపక్షమాపణ నువ్వు మారు మనసు పొంది క్రీస్తుని రక్షకుడిని అంగీకరిస్తే యేసు ప్రభుని ఆశీర్వదించే వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా నువ్వు ఎలాంటి మనసు కలిగి ఉండాలి? స్థిరమైన మనసు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా 4 రోజులు లోకంలో, 4 రోజులు ఇందులో ఉండకూడదు. ఒక కథ చెప్తా మీకు నేను. ఒకసారి ఇట్లాగేనంటే, మీకు మన గుడ్ ఫ్రైడే జరిగిందా? ఈస్టర్ పండుగలు జరిగినాయా మీకు కూడా? మామగారు జరిగినాయమ్మా? జరిగితే ఒక రోజున ఇట్లాగేనంట, ఈస్టర్ గుడ్ ఫ్రైడే రోజునంట ఆ సంఘం వాళ్ళందరూ డ్రామా చేశారంట. ఆ సంఘం వాళ్ళందరూ డ్రామా చేస్తే ఆ సంఘంలో ఒక ఆయన అచ్చ యేసు ప్రభు లాగా ఉంటాడంట. అంటే మొహానికి ఉంటాడంట, మంచి హైట్ టు హైట్ విజయ్ చంద్ర లాగా ఉంటే అందరూ అన్నారంట, నువ్వు యేసుప్రభు వేషం వేస్తావు అన్నాడంట. అందరూ నన్ను యేసుప్రభు వేషం ఏమన్నారు కదా చెప్పి మనిషి బాగా సంతోషంగా ఉన్నాడంట. గడ్డం పెట్టారంట, యేసుప్రభులాగా అంగి పెట్టారంట అండి. చూడటానికి అచ్చం ఎలాగున్నాడు? యేసుప్రభు లాగానే ఉన్నాడనమాట అండి. సర్లేమని చెప్పని కాస్తంత చూడటానికి కాస్తంత అదో టైపులో ఉన్న వాళ్ళందరినీ బర్బాలాగానో లేకపోతే రోమా సైనికులాగా పెట్టారంట. ఈలోపు ఏమైందంటే ఈ యేసు ప్రభు వేషం వేసిన ఆయనకిను ఆయన ఇంటి పక్క ఆయనకి చాలా రోజుల నుంచి పట్టలేదంటండి. ఎప్పటి నుంచి అవకాశం కోసం చూస్తున్నాడంట ఈయన. ఎవరి కోసం? యేసు ప్రభు వేషం వేసిన ఆయన కోసం చూస్తున్నాడంటండి. అప్పుడు అయ్యగారిని అడిగాడంట, అయ్యగారండి ఆయనకి యేసు ప్రభు వేషం ఇచ్చారు కదండి, నాకు రోమా సైనికుడు వేషం ఇస్తారా అన్నాడంట. ఈయనేమనుకున్నాడు, పాపం ఎంత వినయం, నక్క వినయం. సర్లే నాయన, నువ్వు నీకు ఏది బాగా కుదిరితే ఆ వేషం అంటే నాకు రోమా సైనికుడు వేషం రా అన్నాడంట. రోమా సైనికుడు వేషం ఇచ్చారనమాట అండి. సర్లేమని చెప్పని ఈ లోపు ఏం జరిగిందంటే అనమాట అండి, ఈ లోపు ఇంకొక ఆయన డైరెక్టర్ గారు ఉన్నాడు అనమాట అండి. సర్లే ఈయన యేసు ప్రభు వేషం వేసుకుని ఒక సులువు పెట్టారు, సులువుతో వెళ్తున్నాడు అనమాట అండి. వెళ్ళంగానే ఏం చేశాడంటేనంట, డైరెక్టర్ గారు చెప్పారంట, బాబు ఊరినే కొట్ట, నిజంగా కొట్టకూడదు, నిజంగా కొట్టి యేసు ప్రభు తట్టుకున్నాడు కానీ మనం తట్టుకుంటామా అన్నాడంటండి. ఈయన అనుకున్నట్ట, అట్లాగేనండి నేను ఎందుకు కొడతానండి అన్నాడంటండి. సర్లేమని చెప్పని ఈ రోమా సైనికుడు వేషం వేసినాడు, అతని మీద ఏముంది? ఇతనికి చాలా కక్ష ఉంది. ఏం చేశాడంటేనంట, ఆయన సిలువ ఎత్తుకోగానే చెల్లున వీపు మీద సరిశాడంటండి. తన బలవంతా పెట్టి, అసలు చొక్కా లేదు కదా, చెంగును కొట్టాడంటండి. కొట్టేపాటికి అబ్బా అన్నాడంటండి. ఈయన అని చూశాడంటండి, ఉంటే అంటున్నాడంటండి, పళ్ళు పికబెట్టి అంటున్నాడంటండి. సర్లేమని చెప్పేసానంటే అలా ఆవిడ అన్నాడు, నువ్వు ఎదురుకురావే అన్నాడంట. వాళ్ళ భార్య ఎదురుకొచ్చిందంట. భార్య ఎదురుకొచ్చా అని చెప్పి నిజంగా చూసిందంటండి. ఈయన చూస్తున్నాడు, చూస్తే అంటుందంట, మీరు పంపులు గారు అంటారే అంటుందంటండి. సర్లేమని చెప్పేసి ఇక సర్లే ఊరుకున్నాడంటండి. ఎందుకంటే రక్తి కట్టాలి కదా. ఇంకా అంత దూరం వెళ్ళిన తర్వాత అంటండి మళ్ళానంటండి రేయ్ అని చెప్పని అనకూడదు అన్నమాట చేసి మళ్ళా చెల్లును కుట్టాడంటండి. ఎంతసేపు ఓర్చుకుంటాడు? ఈయన ఏ వేషంలో ఉన్నాడు? యేసు ప్రభు వేషంలో ఉన్నవాడా? ఇక అంతే అంగీ పైకి కట్టాడంటండి. అంగీ పైకి కట్టాడు, రేయ్ రారా చూసుకుందాం, నేను ఇందాక నుంచి వస్తున్నా, నీ భార్య సంగతి నీ సంగతే అని చెప్పేసి అని ఒక డైలాగ్ కొట్టేశాడంటండి. డైరెక్టర్ గారు వచ్చాడు, దించు అంగీ కిందకి దించు, తప్పు నువ్వు ఏ వేషంలో ఉన్నావు? యేసు ప్రభు వేషంలో ఉన్నావు. యేసు ప్రభు వేషంలో ఉంటాయి ఏంటంటే, కొడుతుంటే ఊరుకుంటావా? మిమ్మల్ని కొడితే తెలిసిందే అన్నాడండి. తప్పు నాయన, శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఎలాగ ఉండాలి? స్థిరమైన మనసు కలిగి. అందుకనే సాయంకాలం వేసవేలా చెప్తాడు సంగతి అన్నాడంటే. అంటే గుళ్ళకి వచ్చినాక వదిన సమాధానం, వదిన ఎంత చక్కగా ఉంటారు. కుర్రోడు అయ్యగారు ఉన్నంతసేపు, కొంతమంది అక్కడ ఏం చేస్తారండి, అయ్యగారు ఉన్నంతసేపు ఆరాధన ఛానల్, శుభవార్త ఛానల్ అడిగిద్ది. అడిగి పోగానే అసలు వండితే ఎన్నో బతుకు జట్కా బండ్లు కావాలి, ఇంకా కోటీశ్వరుడు కావాలి, ఇంకా చిన్న కోడలు కావాలి, ఇంకా ఏవో కావాలి.
సంఘంలో ఎలాగున్నామో సంఘం వెలుపులు కూడా అలాగే ఉన్నాం. శ్రమ వచ్చినప్పుడు ఎలాగ ఉండాలో శ్రమ లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. మన జీవితంలో ఎలాగ ఉండాలి చెప్పండి? మనం స్థిరమైన మనసు కలిగి ఉండాలి. సూత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి గట్టిగా. మారు మనసు పొందిన వాళ్ళు, నేను యేసుప్రభుని నమ్ముకుని 25 సంవత్సరాలు ఉంది, నాకు ఇప్పుడు 42 సంవత్సరాలు. నేను 17వ సంవత్సరం ఇంటర్మీడియట్ తప్పినప్పుడే నా జీవితంలో పడిపోయిన స్థితులు ఉన్నప్పుడు అన్నిట్లో పడిపోయా, క్యారెక్టర్లో పడిపోయా, వ్యసనాల్లో పడిపోయా, పాపంలో పడిపోయా, మమ్మానాల పాపంలో పడిపోయా. మా కుటుంబమే కుప్పకూలిపోయింది. అన్నిట్లో ఫెయిల్యూర్ తప్ప వేరే మాట్లేదు. ఆ పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మారు మనసు పొందాను, నా జీవితాన్ని యేసుప్రభుకు సమర్పించాను. ఆ తదుపరి ప్రియబిడ్డలారా ఎన్నో శోధనలు వచ్చినాయి. సేవ ప్రారంభిస్తే ఎన్నో అవమానాలు, ఎన్నో ఆర్థికమైన దుర్భరమైన పరిస్థితులు వచ్చాయి. చాలామంది ఈ సంస్థలో ఒకరా, ఆ సంస్థలో ఒకరా, వాడు డబ్బెత్తాడు, ఈ డబ్బెత్తాడు, ఆడనకవాడు, ఈడనకవాడిని చెత్త చెదాలంతా మాట్లాడాడు. కానీ నాకు తెలిసింది ఏంటో తెలుసా? తన కుమారుని యేసుక్రీస్తు సహవాసమునికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. క్రీస్తునందు మన ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారము ప్రభు కార్యాభివృద్ధికి ఎప్పటికీ మనము ఆసక్తులై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక దావీదు ఎందుకంటాడు, మళ్ళా ఎవరైనా కనపడతారేమో, మళ్ళా నేను పాపంలో పడుకోకుండా ఉండాలంటే నాకు స్థిరమైన మనసు కావాలని ప్రార్థన చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మనసు ఏ మనసు, రెండవ మనసు, మూడవ మనసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 4వ మనసు ముందుకు వెళ్ళిపోతాను. ఫిలిప్పీ 2:5 రండి. నేను త్వరగా పరిగెత్తండి. ఫిలిప్పీ 2:5, ఇంకొక 20 నిమిషాలు ఉంది నాకు. ఫిలిప్పీ 2:5, యేసునకు కలిగిన మనసు మీరు కలిగి ఉండి. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టిన, సార్ గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు, యేసునకు కలిగిన మనసు పరిశుద్ధమైన మనసు, సాత్వికమైన మనసు, ప్రేమించే మనసు, క్షమించే మనసు. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన మనసు నీకు వస్తే చెల్లెమ్మా, నీ భర్తకు నువ్వు ఒక క్రీస్తులాగా కనపడతావు. తమ్ముడు, క్రీస్తు యేసు మనసు నీకు వస్తే నీ భార్యకు ఒక నువ్వు క్రీస్తులాగా కనిపిస్తావు. యవనస్తులైన చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, క్రీస్తు యేసునకు కలిగిన పరిశుద్ధమైన మనసు మీకు వస్తే మీరు ఈ లోకానికి, మీ కుటుంబంలో క్రీస్తు వలె కనిపిస్తారు. కాబట్టి రాత్రి వేళ క్రీస్తు యేసునకు కలిగిన మనసులో మనం ఉంటే క్రీస్తు యేసు పోలికలుగా మార్చబడి క్రీస్తు యేసు వచ్చినప్పుడు క్రీస్తు మహిమలోకి మనం ఎత్తబడతాం. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా చెప్పండి. ఈమె బలహీనత ఎక్కడ ఎఫెక్ట్ ఇచ్చింది? నడుమంటే ఏమన్నా చెప్పండి. మనసు అంటే ఏ మనసు? పడిపోయిన మనసు. ఇప్పుడు పడిపోయిన మనసు ఉన్న వాళ్ళకి ఏ మనసు రావాలి? మారు మనసు రావాలి. మారు మనసు ఉన్న వాళ్ళకి ఏ మనసు రావాలి? స్థిరమైన మనసు రావాలి. స్థిరమైన మనసు ఉన్న వాళ్ళు క్రమేణా ఏ మనసులోకి వెళ్ళిపోవాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది అయ్యగారులకే క్రీస్తు మనసు ఉండదు. నాకు ఒక రకంగా సంతోషం కలిగింది ఏంటంటే, పక్కన మందిరాలు ఉన్నాయి, కలిసి సేవ చేస్తున్నారు. చప్పట్లు కొట్టిన ఒకసారి గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక్కోసారి ఈ ఊరికి ఇటువైపున ఒక సంఘం ఉన్న, అటువైపున ఈ మీటింగ్ పెడితే ఆయన మీటింగ్ పెడితే తిన్నాడు. ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన క్రీస్తు యేసునకు మనసు కలిగిన మనసులోకి వెళ్ళిపోవాలా. రైట్. ఏం జరిగిందంటే, బలహీనత వల్ల పడిపోయింది. పడిపోవడాన్ని బట్టి ఏమైపోయింది? ఏమే నిలబడలేకపోయింది. స్తోత్రం గడికి చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి వేళ బలహీనత వల్ల, పడిపోవడాని వల్ల, పాపంలో పడిపోవడాల వల్ల కుటుంబాలు నిలబడట్లా, చదువుకునే చదువుల్లో వాళ్ళు నిలబడట్లా, నువ్వు ఎక్కడ సాక్షిలో నిలబడట్లా, నీ కుటుంబంలో నిలబడట్లా. ఈ రాత్రి నీ కుటుంబం నిలబడాలంటే, నీ సంసారం నిలబడాలంటే, నీ జీవితం నిలబడాలంటే, నీవు నిలబడాలంటే, నీ ఆత్మదీపం ఆరిపోకుండా నిలబడాలంటే కనుక ఇవేం చేసి తెలుసా? యేసు ఆమెను చూచి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంతగా మందిరంలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆమె వాక్యాన్ని వింటూ ఉంది. యేసు ఆమెను చూచి. చదవండి చల్లి, ఆ మాట చదవండి, క్లోజ్ చేస్తాను. ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి, చదువు త్వరగా. యేసు ఆమెను చూచి. చాలు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఏం చేశాడు చెప్పండి? ఆయన చూచాడు. ఈ రాత్రి వేళ ప్రభు నందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, మేము ప్రకటిస్తున్న యేసు మిమ్మల్ని చూచుచున్న దేవుడు ఆయన. చూచుచున్న దేవుడు ఆయన. నువ్వు పడిపోవటం ఆయన చూస్తున్నాడు, నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు, నీవు లేవలేక ఎవరు లేపుతారా అని వెతకడం ఆయన చూస్తున్నాడు. ఈ రాత్రి వేళ ఆయన రాయి కాదు, రప్ప కాదు, ఆయన చూచుచున్న సజీవుడైన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పడానికి. హల్లెలూయా. ఈ రాత్రి వేళ చూచుచున్న దేవుడు, ఆకాశము నుండి కన్నులారా నిన్ను చూసిన దేవుడు, నన్ను లేవనెత్తడానికి నీ ఎందుకు పరిగెత్తుకొచ్చిన దేవుడు, చూచుచున్న దేవుడు రమ్మని పిలిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొకసారి చెప్పండి నాన్న. ఏం చేశాడు చెప్పండి? ఆమెను నిన్ను కూడా పిలుస్తున్నాడు.
రమ్మాను చూనాడు వాంఛాతన కరము చాపి రమ్మాను చున్నాడు. నా దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుకి ఏమైంది చెప్పండి, లోబడింది. ఈ రాత్రి వేళ ఆమెను, బలహీనతలో ఉన్న ఆమెను పిలిచిన దేవుడు, పడిపోయిన ఆమెను పిలిచిన దేవుడు, నిలబడలేకపోయిన ఆమెను పిలిచిన దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆమెను పిలిచి అన్నాడు, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ యేసు ప్రభు నేను పిలుస్తున్నది నీ బలహీనత నుంచి, నీ పాప బలహీనత నుంచి, నీ అప్పు బలహీనత నుంచి, నీ యొక్క రోగ బలహీనత నుంచి, నీ ఆర్థిక బలహీనత నుంచి విడిపించడానికి ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని బిడ్డ యేసు ప్రభు నేను పిలుస్తున్నది ఎందుకో తెలుసా? నీ పాపము నుంచి విడిపించి, నీ శాపము నుంచి విడిపించి, నిన్ను రక్షించడమే కాకుండా నిన్ను ఆశీర్వదించడానికి. స్తోత్రం చెప్పండి కదా, హల్లెలూయా. పేతురు మొదటి పత్రిక 1:3-9 ఏమని చెప్పండి, మీరు ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. యేసు ప్రభు పిలుస్తున్నాడు మిమ్మల్ని పాపము నుంచి విడిపించడానికి. ఏ రోజైతే కనుక మీ పాపము నుంచి విడిపించబడి యేసు రక్తములో మీరు కడగబడతారో, మీకు పాప క్షమాపణ, మీ ఆత్మకు రక్షణే కాదు, మీ శాపము నుంచి విమోచన, మీకు ఆశీర్వాదం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ ఆమె పిలవంగానే పరిగెత్తుకుంటూ, అబ్బా అక్కడ మందిరంలో చాలా మంది ఉన్నారు, ఆయన వాక్యం విన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఆయన పిలుపుకు లోబడింది. పరిగెత్తుకుంటూ వచ్చింది, బలహీనత నుంచి విడుదల పొందింది. విడుదల పొంది చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి వేళ చెల్లెమా, అక్క, తమ్ముడు, ఏ బలహీనతలో వచ్చావు నిన్ను పిలుస్తున్నాడు యేసు ప్రభు. నేను బలహీనున్నయ్యా, నేను పడిపోయిన వాడినయ్యా, నన్ను విడిపించాయా. యేసు రక్తము నీ ప్రతి పాపము నుండి విమోచిస్తుంది. యేసయ్య నిన్ను ప్రతి శాపము నుంచి విమోచించి నిన్ను ఒక ఆశీర్వాదకర వ్యక్తిగా నిలబెడతాడు. నువ్వెక్కడ పడ్డావో అక్కడే నిలబడతాడు. నువ్వు అక్కడ అవమానపరచబడ్డావో అక్కడే ఘనతనిస్తాడు. నువ్వే పాపంలో పడ్డావో ఆ పాపం మీద జయమిస్తాడు. పాపి అయిన నిన్ను పరిశుద్ధుడిగా మారడానికి ఆయన పిలుస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం ఒకసారి ఫైనల్గా చదవండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 19వ వచనం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చాలండి. రాత్రి వేళ ప్రభు అన్నాడు, ఇదిగో నేడు జీవం, నేడు మరణం, నేడు ఆశీర్వాదం, నేడు శాపం. ఆదాము బట్టి నీకు మరణం వారసత్వంగా వచ్చింది, ఆదామును బట్టి నీకు శాపం వారసత్వంగా వచ్చింది. నీ పాపం కొరకే శిలువలో వేలాడిన యేసు పిలుపును అంగీకరిస్తే నువ్వు మరణానికి వారసుడు కాదు, నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతావు. నీ పాపాన్ని, నీ శాపాన్ని తీసివేయడానికి కలవరంలో వేలాడిన యేసయ్య పిలుపు వింటే నువ్వు శాపానికి కాదు, నీ పిల్లలు శాపానికి కాదు, ఆశీర్వాదానికి వారసులు అవుతావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ శాపానికి వారసులు అవుదామా, ఆశీర్వాదానికి వారసులు అవుదామా చెప్పండి. మీరున్నారు, మీ పిల్లలకు అప్పు ఇవ్వాలని కోరుకుంటారా, ఆస్తి ఇవ్వాలని కోరుకుంటారా? చెప్పండి తండ్రులారా, ఆస్తి ఇస్తారా, అప్పిస్తారా? చెప్పండి. ఆస్తి ఇస్తారు. ఆదాము అప్పిచ్చాడు, ఆదాము శాపాన్ని ఇచ్చాడు, యేసయ్య ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ పాప శిక్షణ తన శిలువలో భరించడాన్ని బట్టి ఆదాము మరణమని అప్పిచ్చాడు. యేసయ్య మన పాపము కొరకు ఆయన మరణించి మనకు నిత్య జీవం అనేటువంటి ఆశీర్వాదాన్ని, ఆస్తిని ఇచ్చాడు. ఏది కోరుకుందాం? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ఆశీర్వాదానికి వారసురాలు అవుతానయ్యా, నిన్ను మహిమపరిచే బిడ్డగా మారుతానన్న వాళ్ళు ఒకసారి నిలబడతారు. మీకోసం ప్రార్థన చేస్తాను. నువ్వే బలహీనతలో ఉన్నా ఈ రాత్రి వేళ నిన్ను పిలుస్తున్నాడు యేసు ప్రభు. ఒకసారి నిలబడండి అందరు కూడా. నీ బలహీనత ఏదైనా కావచ్చు, నీ బలహీనత ఏదైనా కావచ్చు, రిలాక్స్ అవ్వడానికి నిలబడవల్ల ప్లీజ్. ఆలోచించండి. మీరు అపవాదికి లయమైపోయావు నీ జీవితంలో. నిన్ను బలహీనపరుస్తున్నా దయ్యాన్ని శిలువలో ఓడించాడు యేసు. అపవాదికి లయపరచడానికి ఆయన మనిషి కుమారుడిగా ప్రత్యక్షమయ్యాడు. నీలో ఉన్న బలహీనత నువ్వు జయించలేకపోతున్నావు. యేసు ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించు. నీ పక్షంగా యుద్ధం చేశాడు ఆయన.
ఈ పక్షంగా కార్యం చేశారు ఆయన సేవలో. బలియాగం అయిపోయాడు ఆయన దగ్గరికి రాను. ఈ రాత్రి వేళ ప్రియబిడ్డ 25 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పిలుపు అన్నందుకు ఒక్క అడుగు ముందుకు వేసి స్టేజ్ దగ్గరికి వచ్చాను నేను. ఆ రోజే నా బలహీనతల నుంచి, నా పాపం నుంచి నన్ను విడిపించాడు. ఆ రోజే నా శాపం పోయింది. ఈ రోజు నేను ఆస్వాదించబడ్డాను. అనేకులకు ఆశీర్వాదక వ్యక్తిగా అయిపోయాను. నా కుటుంబం ఆశీర్వదించబడి, నా కుటుంబం అనేకులకు ఆశీర్వాదక కుటుంబం అయింది. ఈ రోజు నీ చేతిలో ఒక అడుగు వేస్తావా? మీలో ఎవరైతే కనుక బలహీనతలు ఉన్నారో ఒక అడుగు ముందుకే స్టేజ్ దగ్గరికి రండి. ఆయన పిలుపుని వినండి. పిలుపుని వింటున్నాను అనడానికి విధేయతగా ఒక అడుగు ముందుకు స్టేజ్ దగ్గరికి రా. నీ బలహీనత నాకు చెప్పొద్దు, నీ ఫ్రెండ్కి చెప్పొద్దు. నేను మీకోసం ప్రార్థన చేస్తా. పక్షవాతమైనా, గర్భఫలం లేకపోవడం అయినా, త్రాగుడైనా, వ్యసనమైనా అని ప్రార్థన చేస్తాను. ఇక్కడ రండి, నా దగ్గరికి రండి. మీరు సిగ్గుపడద్దు, మీరు సిగ్గుపడద్దు, మీరు సిగ్గుపడద్దు, మీరు సిగ్గుపడద్దు, మీరెవరి వైపు సిగ్గుపడద్దు. నాన్న ఈ రోజు యూ విల్ బి స్ట్రాంగ్. ఇక మీరు బలహీనులు కాదు చెల్లెమ్మా. యేసయ్య దగ్గరికి వచ్చారు కదా, మీరు బలవంతులు. మీ బలహీనత నుంచి మీరు విడుదల పొందుతున్నారు. యేసయ్య మీకు మారు మనసు ఇస్తున్నాడు. యేసయ్య మీకు క్షమాపణ ఇస్తున్నాడు. ఈ రోజు నుంచి నువ్వు ఆశీర్వాదానికి వారసురాలు. నీ కన్నీరు తుడిచే సమయం వచ్చింది. యేసయ్య నీ పాపాలు క్షమించే సమయం వచ్చింది. నువ్వు ఇకనైనా బాప్తిసం పొందుతావా? మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం పొందుతావా? పడిపోయిన స్థితిలో